రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. తం వందే రఘునందనం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. గడచిన తరగతిలో మిథిలాపుర జనమోహక రామ అన్న నామాన్ని మనం చూసాం. ఈరోజు మనం దర్శించాల్సినటువంటి నామం విదేహ మానస రంజక రామ. విదేహ రాజ్యానికి రాజైనటువంటి జనక మహారాజు గారి మనసును రంజింపజేసినటువంటి ఆనందపెట్టినటువంటి రామచంద్రస్వామిని స్మరిస్తూ నమస్కరిస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించాల్సింది జనక మహారాజు పేరు వాడకుండా విదేహ అన్న పదం ఎందుకు వాడుతున్నారు? విదేహ శబ్దం ఇక్కడ ఎందుకు వాడబడుతోంది? జనక మహారాజుని విదేహ, వైదేహ అన్న పదాలతో కూడా సంబోధిస్తారు. విదేహ రాజ్యానికి రాజు కాబట్టి వైదేహ. ఇది ఒక సాధారణమైనటువంటి భావం. ఏదో వ్యాకరణం దృష్ట్యా భాషాపరంగా ఆ విధంగా చెప్పవచ్చు. కానీ ఉపనిషత్తుల్లో జనక వైదేహ అని ఉన్నది. అలాగ వారు అనేక దివ్య ఉపదేశాలను మహాత్ముల సన్నిధిలో ఉండి ఆ సందర్భంగా ఈ పదాన్ని జనక వైదేహ అన్న పదాన్ని వాడడం జరిగింది. అయితే ఉపనిషత్తుల్లో కూడా ఏదో వాడారులేండి, రాజ్య సంబంధంగా అన్నారు అని అనలేం కదా. అక్కడ ఏదో ఒక సూచన కూడా ఉండి ఉంటుంది. ఆ సూచన ఏమై ఉంటుంది అన్నది ఈరోజు మనం దర్శిద్దాం. విదేహ రాజ్యాన్ని పాలించినటువంటి రాజులందరికీ కూడా జనక అన్న శీర్షిక టైటిల్ ఉన్నది. జనక అన్నది పేరు కాదు. ఎలాగైతే మనకు శాస్త్రి, రెడ్డి, చౌదరి అనే టైటిల్స్ ఉన్నాయో ఆ విధంగానే విదేహ రాజ్యాన్ని పాలించినటువంటి రాజులందరికీ కూడా జనక అన్న టైటిల్ వారికి ఉంటుంది. ఈ జనక అన్న టైటిల్తో పాటు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఒకసారి ఎవరో నన్ను ప్రశ్నించారు, ఏమండి ఫలానా ఉపనిషత్తుల్లో జనకుడు అన్న పేరు వచ్చింది, ఆ జనకుడు సీతమ్మ వారి తండ్రి అయినటువంటి జనకుడు, వీరిద్దరూ ఒకరేనా అని అడిగారు. ఎందుకంటే కాలం దృష్టిలో చూసినప్పుడు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి జనకుడి యొక్క కాలము, సీతమ్మ వారి తండ్రి అయినటువంటి జనకుడి యొక్క కాలము అది ఎక్కడా కూడా పొంతన కుదరడం లేదు కదా అని వారు అడుగుతారు. అక్కడ మనం గ్రహించాల్సింది ఇది. విదేహ రాజ్యాన్ని పరిపాలించిన వారందరినీ కూడా జనకుడు అనే పిలుస్తారు. వారికి సొంత పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు కౌన్ బనేగా కరోడ్పతి, అందులో 1 కరోడ్ కే లియే ఆప్కా ఏ ప్రశ్న. సీతమ్మ వారి తండ్రి గారి పేరు ఏమిటి? వారి పేరు శీరధ్వజుడు. ఇది అతని పేరు. కానీ ఆ పేరుతో ఆయన ప్రసిద్ధి చెందలేదు. జనకుడు అన్న పేరుతోనే ప్రసిద్ధి గావించారు. దానికి మరొక కారణం, తండ్రి వలె తన ప్రజలందరినీ కూడా కాపాడుతూ ఉండేవారు కాబట్టి జనకః. అందుకోసం కూడా వారు జనకః అని పిలువబడేవారు. జనక అంటే తండ్రి అని కూడా అర్థం. తండ్రి వలె రాజ్యాన్ని పాలించారు కాబట్టి ఒక తండ్రి తన పిల్లలకు ఎటువంటి రక్షణ కలిగిస్తాడో ఆ విధంగా ప్రజలందరికీ కూడా రక్షణ కలిగిస్తాడు కాబట్టి అతనిని జనకః అని అన్నారు. కానీ సీతాదేవి తండ్రి గారి పేరు శీరధ్వజుడు. ఈ జనకులందరికీ కూడా
ఒక ప్రత్యేకత ఉండేది. విదేహ దేశాన్ని పాలించినటువంటి రాజులందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజర్షులే. రాజర్షి అంటే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు, కానీ ఋషి సమానులే. ఋషులులాగా వారి హృదయాల్లో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండేవి. ప్రతి ఒక్క రాజు ఆ విధంగానే ఉండేవాడు. అందువల్ల విదేహ రాజులందరినీ కూడా ఋషుతుల్యులుగా చూసేవారు. ఈ క్షీరధ్వజ మహారాజు యొక్క విషయంలో కూడా ఒక కథ ఉన్నది. ఈ కథనే 2-3 రకాలుగా చెప్తారు. ఒకసారి ఈ క్షీరధ్వజ మహారాజు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వేటాడుతూ ఉండగా శతానందుల వారికి జనక రాజుని పరీక్షించాలి అని అనిపించింది. ఈయనేదో ఎన్నో సత్సంగాలకు వెళుతూ ఉంటారు, ఎందరినో మహానుభావుల్ని పిలిచి సత్సంగాలు అవి చేస్తూ ఉంటారు, ఎంతో ధార్మికుడుట, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడట అని అందరూ అంటూ ఉంటారు కదా. ఒకసారి పరీక్షిస్తే పోలే అని అనుకున్నాడు. ఆ విధంగా పరీక్షించకపోతే విషయం తెలియదు కదా. ఎందుకంటే రాజుగారు అన్నాక అందరూ కూడా ఆయన పొగుడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు పరీక్షిస్తేనే కానీ ఆ విషయం బయటపడదు. శతానందుల వారు వారి యొక్క పురోహితులు కాబట్టి ఆ పరీక్షించేటువంటి అధికారం వారికి ఉన్నది. జనకుల వారు అలాగా అడవిలో ఉండగా శతానందుడు వెళ్ళి, ఓ జనక మహారాజా, మిథిలా నగరం అంతా కూడా అగ్ని ప్రమాదానికి గురైంది. అది ఎంత భీషణంగా ఉంది అంటే నీది అని నువ్వు అనుకున్నది ఏది కూడా అక్కడ మిగిలేటట్టు లేదు. అంతటి ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం జరుగుతోంది. సర్వం భస్మమయ్యేటట్టు ఉన్నది, ఏది కూడా మిగిలేటట్టు లేదు. అటువంటి భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం అది అని వారికి చెప్పారు. ఈ విషయం విన్న జనక మహారాజు మాత్రం చెక్కు చెదరలేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఆ మంత్రులకు ఆజ్ఞలు ఇస్తున్నారు. చూడండి, మన చేతుల్లో ఏది ఉన్నదో అది మనం చేద్దాం, మనం చెయ్యగలిగింది ఏదో చేద్దాం అని వారికి ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే మిథిలా నగరాన్ని కాపాడే ప్రయత్నం చెయ్యండి అని మంత్రులకు ఆదేశాన్ని ఇచ్చాడు. తను మాత్రం చాలా శాంతంగానే ఉన్నాడు. అతని ముఖం మీద ఒత్తిడి లేదు, ఆందోళన కనబడడం లేదు. అప్పుడు శతానందుల వారు అంటారు, ఓ జనక, నేను చెప్పింది సరిగా విన్నావా? నీదంతా కూడా అక్కడ దహింపబడుతోంది. ఎక్కడో అనుకోకు, మిథిలా నగరంలో నీదైనదంతా కూడా అక్కడ దహింపబడుతోంది. ఆ విషయం నేను చెప్పగా విన్నావా? సరిగానే విన్నావా అని అడిగినప్పుడు రాజుగారు అన్నారు, మీరు చెప్పిందంతా కూడా విన్నాను స్వామి. మిథిలాయాం ప్రపద్ధాయాం నామే కించన దహ్యతే. మిథిలా నగరంలో దహింపబడుతున్నది ఏదైనా సరే నాది మాత్రం దహింపబడడం లేదు అని అన్నాడు. చూసారా, గృహత్యాగము అంటే ఇది. మిథిలా నగరం అంతా తగలబడుతూ ఉంటే నాది తగలబడుతోంది అని ఎలా అనగలను? అదంతా నాదా? దానికి నాకు సంబంధం లేదు. ఏదో ఈశ్వరాజ్ఞగా, ఈశ్వర సంకల్పంతో, ఏదో ఈశ్వర లీలగా నేను ఏదో మిథిలా నగరానికి రాజయ్యానే తప్ప అది నాదెలా అవుతుంది? అందువల్ల నాది ఏదీ పోదు. ఏదో నాది పోయిందని ఏడుస్తూ కూర్చోకుండా ఎంతవరకు చేయగలనో అది చేస్తున్నాను. ఆ మాట వినంగానే అందరికీ కూడా అనిపించింది, ఆహా, వైరాగ్యం అంటే ఇది కదా అని అనుకున్నారు. మళ్ళీ వైరాగ్యం పేరుతో వదిలేయలేదు. ఎంతవరకు తను చేయగలడో అది చేస్తున్నాడు. కానీ తన ముఖంలో చింత లేదు, హృదయంలో ఒత్తిడి లేదు, ఆరాటం లేదు, అయోమయం లేదు, ఏమీ లేదు. ఎందుకు? ఏ సబ్ భగవాన్ కా హై, హమ్ క్యా కర్ సక్తే హై. ఆ విధంగా పరమ వైరాగ్య సంపన్నుడు ఆ జనక మహారాజు. ఆ విధంగా మనం చూసినటువంటి సన్నివేశాన్ని బట్టి విదేహ శబ్దానికి ఇంకొక అర్థాన్ని కూడా మనం చెప్పచ్చు. విదేహ అంటే విగత దేహ, విదేహ అంటే కేవలం విదేహ రాజ్యానికి రాజని కానీ, విదేహ రాజ్యానికి సంబంధించిన వాడు అని కానీ అంత మాత్రమే కాదు. విగత దేహ విదేహ,
దేహ అభిమానం లేనివాడు, తనను తాను దేహంగా పరిగణించినటువంటి వాడు. అలాంటి పరిస్థితి ఉందా మనకి? విదేహ అని మనం అనగలమా? ఎందుకంటే మనకి దేహమే ముఖ్యంగా ఉంది. అయితే ప్రాథమిక దశలో ఆ విధంగానే ఉండడంలో తప్పేం లేదు. నిదానంగా మనం కూడా ఎదుగుదాం. కానీ జనకుల వారి దృష్టి అది కాదు. దేహాన్ని నేను కాను కాబట్టి విదేహ శబ్దానికి ఆ అర్థాన్ని గనక మనం తీసుకుంటే, విదేహుడైనటువంటి దేహధ్యాస లేనటువంటి జనక మహారాజు యొక్క మనసును రంజింపజేసినటువంటి వాడు రామచంద్రస్వామి. అంటే దేహధ్యాస లేని వారిని భగవంతుడు ఆనందపరుస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఆనంద స్వరూపుడై వారికి దర్శనాన్ని ఇస్తాడు అని అర్థం. దీనిని అంతటినీ కూడా అధ్యాత్మ రామాయణం 6వ సర్గలో బాలకాండలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రపచ్చరాఘవౌ దృష్ట్వా సర్వలక్షణ సంయుతో ద్యోతయంతో దిశః సర్వా చంద్రసూర్యాభివాపరౌ కస్య నరః శార్దూలౌ పుత్రో దేవ సుతోపమౌ మునే ప్రీతికరౌ మేధ్యా నరనారాయణాయివివ. ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు రామచంద్రస్వామిని, లక్ష్మణస్వామిని మిథిలా నగరానికి తీసుకువచ్చారో, జనక మహారాజు గారు ఎప్పుడైతే ఈ పిల్లల్ని చూశారో, వారు అంటున్నటువంటి మాటలు ఇవి. హే విశ్వామిత్ర మహర్షి, సర్వలక్షణ సంయుతౌ, సర్వలక్షణ సమతుల్యులు, అలాగే ఆకాశాన్ని దిక్కులను ప్రకాశింపజేసేటువంటి సూర్యచంద్రులు ఎలా ఉన్నారో ఆ విధంగా ఈ ప్రదేశాన్నంతటినీ కూడా వీరు ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ పిల్లలు ఎవరు? ఎవరికి చెందినవారు? నరసార్థులౌ, మనుషులలో సింహం లాంటి వారు. వీరు ఎవరి పిల్లలు? మీరేమైనా దేవలోకం నుంచి వస్తున్నారా? దేవతలను ఎవరినైనా కూడా తీసుకువస్తున్నారా? ఒక్క మాటలో మునే ప్రీతికరో మేధ్యా, ఈరోజు నా మనస్సు ప్రీతిని పొందుతోంది. అయితే ఎవరికైతే దేహధ్యాస లేదో వారు విషయములతో ప్రీతిని పొందుతారా? దేనితో ప్రీతిని పొందుతారు? అలౌకికమైనటువంటి భగవదానందంతో ప్రీతిని పొందుతారు. భగవద్ దర్శనంతో ప్రీతిని పొందుతారు. అంటే ఇక్కడ జనకుల వారికి అటువంటి ఆనందం కలిగింది. అందుకోసం ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు నరనారాయణుల్లాగా అనిపిస్తున్నారు అని అంటారు. ఎవరు ఈ పిల్లలు అని ప్రశ్నించారు. ఇదే భావాన్ని తులసీదాసు గారు కూడా రామచరితమానసలో వర్ణిస్తారు. భయ సబ్ దేకి దేవో భ్రాత, బారి బిలోచను పులకిత గాత, మూరతి మధుర భయబు విదేహు విదేహు విశేషి. భయ సబ్ దేకి దోవు భ్రాత, ఆ ఇద్దరి అన్నదమ్ముల్ని చూసి జనక మహారాజు గారికి పరమానందం, గొప్ప సుఖం కలుగుతోంది. భారీ బిలోచను పులకిత్ గాత, కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతున్నాయి. గాత్రము శరీరము అంతా కూడా పులకిస్తోంది. మూరతి మధురు మనోహర దేఖి, భగవంతుని యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి భయాభిదేహు విదేహు విశేషి. ఈరోజు రామచంద్రస్వామిని చూసి విదేహ మహారాజు నిజంగానే విదేహుకుడయ్యాడు అని అంటున్నారు. విదేహ దేశాన్ని పాలించేటువంటి రాజు విదేహు విశేషి, నిజంగానే అతనికి దేహభ్రాంతి పోయింది. దేహధ్యాస పోతే భగవద్ దర్శనం, దేహభ్రాంతి వచ్చిందా ఇక భగవద్ దర్శనం లేదు. వేదాంతంగా కూడా దీన్ని వర్ణించవచ్చు. భగవంతుడి దేహాన్ని చూస్తే మన దేహం పోతుంది. దేహం పోతుంది అంటే నిజంగా పోతుందా స్వామి అంటే అలా కాదు, దేహ ధ్యాస పోతుంది. సహస్ర శీర్షా పురుష సహస్రాక్షాత్ సహస్రపాద్, సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం,
నారాయణ సూక్తమైనా పురుష సూక్తమైనా సరే అందులో మొదట చెప్పినటువంటి మాట ఏమిటి? సహస్ర శీర్ష అంటే అది అతని దేహం. ఆ మాట అంటూనే మన తల పోగొట్టుకుంటాం. ఎందుకంటే మన తల కూడా ఆయన తలలో భాగమే కదా. భగవంతుని దేహం అన్న తర్వాత ఇక మీ దేహం లేదు, నా దేహం లేదు. భగవంతుని దేహంలోనే అన్ని దేహాలు ఉన్నాయి కదా. భగవంతుని యొక్క బ్రహ్మాండమైనటువంటి దేహ భావనలోకి వచ్చిన తర్వాత ఇక మీ దేహం ఎక్కడుంటుంది, నా దేహం ఎక్కడుంటుంది? ఈ శరీరం ఎవరి శరీరం కాదు, అది కూడా ఆయన శరీరమే. భగవంతుని యొక్క దేహం చూశారా, ఇక మీ దేహం ఉండదు, ఇక నా దేహము ఉండదు అని అనడం అది వేదాంతం. అదే భక్తి భాషలో చెప్తే, ఎప్పుడైతే శ్రీరామచంద్ర స్వామి దివ్య దేహాన్ని జనక మహారాజు సందర్శించారో అప్పుడు వారు విదేహులు అయిపోయారు. అంటే దేహం మీద తాదాత్మ్యత పోయింది. అది భక్తి. అయ్యా నాకు నిజమైనటువంటి భక్తి అన్నది వస్తోందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం దేహత్యాగ బుద్ధి రావడమే. ఈ దేహం నాది కాదు, ఈ దేహం నీది, అంటే పరమేశ్వరుడిది. కాబట్టి దాన్ని నువ్వే చూసుకో, దానికి ఏం కావాలో ఏ ఏర్పాట్లు చేయాలో నువ్వే చేయాలి, దాన్ని నడిపించే బాధ్యత నీదే అన్న భావనతోటి ఉన్నప్పుడు మీ తల తేలిక పడుతుంది. లేకపోతే ఇప్పుడు ఎలా ఉన్నది మీ తల? అందులో నేను 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 అన్నది ఉన్నది. అది పోయినది అని ఇక్కడ తాత్విక వివరణ. వాల్మీకి రామాయణంలో బాలకాండలో 50వ సర్గలో ఈ భావాన్నంతటినీ కూడా మధురమైనటువంటి శ్లోకాల్లో చెప్పడం జరిగింది. వాటిని మనం ఒక్కసారి చూద్దాం. ఇత్యుక్త్వా ముని శార్దూలం ప్రహృష్టం వదనస్తదా పునస్తం పరిపప్రచ్ఛ ప్రాంజలి ప్రణతో నృపా. ఇమౌ కుమారో భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూలా వృషభోపమౌ. విశ్వామిత్రుల వారితో జనక మహారాజు అడగవలసినవన్నీ కూడా అడిగిన తర్వాత మనసులో తనను తాను నియంత్రించుకోలేక అంజలిబద్ధులై విశ్వామిత్రుల వారితో ఈ విధంగా అంటున్నారు. ఇమౌ కుమారో, ఈ ఇద్దరు కుమారులు ఎవరు స్వామి? వచ్చినటువంటి విశ్వామిత్రుల వారిని స్వాగతిస్తూ, ఆ స్వాగతిస్తున్నటువంటి జనక మహారాజు కూడా సామాన్యుడేమీ కాడు కదా, శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి వ్యక్తి అని అతని దేహం మీద ఆ చిహ్నాలన్నీ కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులు కాబట్టి విధాయకమైనటువంటి భాష కూడా ప్రయోగిస్తున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అటు తపస్సు ఇటు సమర్పణ రెండు ఉన్నాయి. ఓ స్వామి, మీరు ఈరోజు మా యజ్ఞవాటికలోకి రావడం ఎంతో పుణ్యం కదా. అలాంటి మాటలు మాట్లాడుతూ రాములు వారి వైపు చూడడం, ఒకసారి మాట్లాడడం, ఒకసారి ఆయన వైపు చూడడం. మాట్లాడుతున్నదేమో విశ్వామిత్రుల వారితోటే, కానీ మధ్య మధ్యలో రామచంద్ర స్వామిని చూస్తున్నారు. ఏవో 4 మాటలు మాట్లాడి మళ్ళీ ఒకసారి చూడడం. అలాగ చూస్తూ వారినే చూడాలి అన్న తహతహలో ఇక అడిగేశారు. దేవతుల్య పరాక్రమం, వారి యందు దేవతల యొక్క పరాక్రమం ఉన్నది అని నాకు అర్థమవుతోంది. అలా నేను చెప్పగలను. గజసింహ గతి వీరో, వారి నడక చూస్తుంటేనే చెప్పవచ్చు. వారు నడుస్తూ ఉంటే ఎలా ఉందిట, ఒక గజం నడుస్తూ వస్తున్నట్టు ఉన్నది. హాతీకా చాల్ అంటారు. హాతీకా చాల్ అంటే హాతీ జబ్ చల్తా హై తో మస్త్ మస్త్ చల్తా హై. తెలుగులో కూడా దాన్ని గజగమనము అని అంటారు. అలాగా శార్దూల వృషభౌ, వారు ఎలా వెళుతున్నారు అంటే ఒక సింహము ఒక వృషభము నడిచి వస్తోందా అన్నట్టుగా ఉన్నారట. పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూనీ ధనుర్ధరౌ అశ్వినా వివరూపేణ సముపస్థిత యౌవనో. వారు కళ్ళు చూడండి విశ్వామిత్ర మహర్షి,
పద్మపత్ర విశాలాక్షో, అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, ధనస్సును ధరించినటువంటి వారు, అలాగే వారి యొక్క అంగ సౌష్ఠవాన్ని చూస్తే అశ్విని కుమారులే దిగి వచ్చారా అన్నట్టుగా ఉన్నది. వారు యవ్వన శోభ కూడా ఆ విధంగానే ప్రకాశిస్తూ ఉన్నది అని యద్భచ్చయోగాం ప్రాప్త దేవలోకాది వామరో కథం పద్భ్యామిహం ప్రాప్త కిమర్థం కస్య వామునే. వీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారెవరో కూడా నాకు తెలియడం లేదు. దేవలోకం నుంచి ఏమైనా నేరుగా ఇక్కడికి వచ్చారా? ఓలి అలా అనుకుందాము అంటే నడుచుకుంటూ వస్తున్నారు కదా. నడుచుకుంటూ ఎందుకు వస్తున్నారు? వీరు ఎవరికి చెందినవారు అంటూ ఇంకా ఏమంటున్నారు అంటే, వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే భూషయంతా విమం దేహం చంద్రసూర్య వివాంబరం. సూర్యచంద్రులు ఏ విధంగా అయితే ఆకాశాన్ని ప్రకాశింపజేస్తారో అలాగా ఈ ప్రదేశాన్నంతటినీ కూడా వీరు ప్రకాశింపజేస్తున్నారు. పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగత చేష్టితై కాకపక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్వతః. పరస్పరస్య సదృశౌ, ఒకరిని మించిన వారు ఒకరుగా అంతటి సమానమైనటువంటి అందంతో ప్రకాశిస్తున్నారు. ప్రమాణేంగిత చేష్టితై, వారి పనులు చూద్దామా అన్నా కూడా సమస్త ప్రమాణాలకు అనురూపంగా ఉన్నారు. ఒక మాట మాట్లాడినా, ఒక చూపు చూసినా అంతా కూడా విధేయకంగా ఉన్నది. అలాగే దేహంలో ఉండవలసినటువంటి అంగములన్నీ కూడా సరి అయిన అనుపాతంలో ఉన్నాయి. వీరు కురులు కూడా కాకపక్షముల వలె, అంటే కాకి యొక్క రెక్కల వలె ఆ విధంగా నల్లగా మెరుస్తూ ఉన్నాయి. వీరిని చూస్తే నాకు వీరులు అని అర్థం అవుతోంది. శ్రోతుమిచ్ఛామి తత్వతః, వారి యొక్క పరిచయాన్ని నాకు పూర్తిగా లోతుగా చెప్పండి. ఈ శ్లోకాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరిని కలవడానికైతే మహర్షులు సైతం కదిలి వస్తారో అటువంటి జనక మహారాజు యవ్వనంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల గురించి ఇంతలా అడుగుతాడా అంటే అర్థం ఏమిటి? అటువంటి వారిని సైతం రంజింపచేసినటువంటి వాడు శ్రీరామచంద్ర స్వామి. కేవలం మిథిలాపురవాసులనే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములే స్వరూపముగా ఉన్న వారిని కూడా, వారిని సైతం రంజింపజేస్తున్నాడు శ్రీరామచంద్ర స్వామి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ నామం ద్వారా రామచంద్ర స్వామి అలౌకిక దివ్య సౌందర్య వర్ణన జరిగింది. ఆ సౌందర్యాన్ని ఎవరైతే భావన చేస్తాడో వాడు దేహ భావనను పోగొట్టుకుంటాడు అన్నట్టుగా ఇక్కడ తాత్విక ఉపదేశం చెయ్యడం జరిగింది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని అంటారు రామచంద్రస్వామిని. పురుషులు కూడా రామచంద్రస్వామిని చూసి మోహితులవుతారట. మళ్ళీ పురుషులంటే సామాన్యమైనటువంటి పురుషులు కూడా కాదు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా జనక మహారాజు లాంటి వారు సైతం అంతటి ఆనందాన్ని పొందుతున్నాడు. అంటే రాముడు సాక్షాత్తు పరమాత్ముడే అని చెప్పకనే చెప్పడం జరిగింది. ఇది ఈ నామం యొక్క తాత్విక దర్శనం. మళ్ళీ వచ్చే ఏకాదశి నాడు మరొక నామాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.